నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 వెల్కమ్ టు స్పెషల్ రైడ్ ఏపీలో గాజు గ్లాసు గందరగోళం సృష్టిస్తోంది జనసేన పోటీలో లేని చోట గాజు గ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్రులకు కేటాయించడంపై కూటమిలోని పార్టీలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి ఓట్లు చీల్చేందుకు వైసీపీనే ఈ కుట్రకు తెరతీసిందని ఆరోపిస్తున్నాయి కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్న చోటే స్వతంత్రులకు గ్లాస్ గుర్తును కేటాయించారని మండిపడుతున్నాయి జనసేన పోటీలో లేని పలు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది టీడీపీ బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 శాసనసభ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది జనసేన బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది ఇక ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చేందుకు వైసీపీనే ఈ కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నాయి ప్రధానంగా కూటమి అభ్యర్థులు బలంగా వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల రెబెల్ అభ్యర్థులకు ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి 50కి పైగా శాసనసభ లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాసును గుర్తును కేటాయించారు ఈమె మొరసనపల్లి వైసీపీ సర్పంచ్ అయిన జగదీష్ భార్య లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలి నియోజకవర్గంలో కూడా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిరిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును ఇచ్చారు గతంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది ఇప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతూ ఉంది మరి గతంలో పోటీ చేసినప్పుడు మరి నేను పూర్తిగా ప్రజలకు తెలియని పరిస్థితి ఎందుకంటే తక్కువ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు సీట్ ఇవ్వడం జరిగింది అందరికీ కూడా తక్కువ టైంలోనే ఇచ్చారు నాకనే కాదు తక్కువ సమయంలో ఇవ్వడం వల్ల నేను అందరికీ తెలియకపోవడం వల్ల గెలవలేకపోయాం నాటి నుండి నేటి వరకు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లోని ఒక అన్న తమ్ముడు బిడ్డ వల్లే ఉండడం జరిగింది ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గంలో పాటోశెట్టి సూర్యచంద్రన్ గెలిపిస్తే నా కొడుకు ఎమ్మెల్యే అయినట్టే పాటోశెట్టి సూర్యచంద్రన్ గెలిపిస్తే నా బిడ్డ ఎమ్మెల్యే అయినట్టే పాటోశెట్టి సూర్యచంద్రన్ గెలిపిస్తే నా అన్న ఎమ్మెల్యే అయినట్టే పాటోశెట్టి సూర్యచంద్ర గెలిస్తే నా తమ్ముడు ఎమ్మెల్యే అయినట్టే అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఓటేద్దాం పాటోశెట్టి సూర్యచంద్రకి మళ్ళాంటి సామాన్యుడు సూర్యచంద్ర అవసరమైతే చేయి పట్టుకుని తీసుకెళ్లి పని చేయించుకునే స్వతంత్రం మనకు ఉంటుందని సామాన్యులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో సూర్యచంద్ర గెలుపు సామాన్యులందరూ గెలుపు తెలుగుదేశానికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న ఆమదాల వలస విశాఖ తూర్పు విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు మైలవరం జగ్గయ్యపేట గన్నవరం మచిలీపట్నం పాలకొల్లు తణుకు మండపేట రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించారు అద్దంకి పరుచూరు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు ఆయా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును కేటాయించారు 2019లో చీరాలలోనూ టీడీపీ విజయాన్ని సాధించింది ఇప్పుడు అక్కడ స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు ఇక విజయనగరం శాసనసభ స్థానం నుంచి టీడీపీ రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు జగ్గంపేట నుంచి జనసేన రెబెల్ అభ్యర్థిగా ఉన్న పి సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు ఈ రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు పెదకూరపాడులో వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి నంబూరు శంకర్రావు తనయుడు కళ్యాణ చక్రవర్తి స్వతంత్రునిగా నామినేషన్ వేయగా ఆయనకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించారు చంద్రగిరి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తులు ఇచ్చారు టీడీపీ బలంగా ఉన్న
రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ కొందరికి ఈ గుర్తును కేటాయించడం జరిగింది. కర్నూలు జిల్లా అదోనిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో వైసీపీ నాయకుడైన రాజోలి వీరనారాయణ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వైసీపీ నాయకులే ఆయనతో నామినేషన్ వేయించి మరి గాజు గ్లాసు గుర్తును పొందినట్లుగా టీడీపీ ఆరోపిస్తోంది. మైదుకూరులో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ తరపున పోటీ చేస్తున్న పి ఆనందరావు వైసీపీలో కీలక నేత. ఈయనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. రాజంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చిన్న పెంచలయ్యకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఇక ఈయన వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు కూడా. మదనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్కు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న షాజహాన్ బాషా ఉండగా అదే పేరుతో స్వతంత్ర అభ్యర్థి రంగంలోనికి దిగారు. ఒంగోలు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, గుంటూరు, బాపట్ల, విజయవాడ తదితర లోక్సభ సీట్లలో పోటీ చేస్తున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులకు సైతం గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మరి కాంశెట్టి రమేష్ గారు జనసేన నాయకులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. రమేష్ గారు నమస్కారం అండి. గతంలో జనసేన పార్టీ తరపున పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో పోటీ చేసినప్పుడు మరి నేను పూర్తిగా ప్రజలకు తెలియని పరిస్థితి. ఎందుకంటే తక్కువ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా తక్కువ టైంలోనే ఇచ్చారు, నాకనే కాదు. తక్కువ సమయంలో ఇవ్వడం వల్ల నేను అందరికీ తెలియకపోవడం వల్ల గెలవలేకపోయాం. నాటి నుండి నేటి వరకు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లోని ఒక అన్న తమ్ముడు బిడ్డ వల్లే ఉండడం జరిగింది. ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గంలో పాటోశెట్టి సూర్యచంద్రన్ గెలిపిస్తే నా కొడుకు ఎమ్మెల్యే అయినట్టే, పాటోశెట్టి సూర్యచంద్రన్ గెలిపిస్తే నా బిడ్డ ఎమ్మెల్యే అయినట్టే, పాటోశెట్టి సూర్యచంద్రన్ గెలిపిస్తే
నా అన్న ఎమ్మెల్యే అయినట్టే, పాటంశెట్టి సూర్యచంద్ర గెలిస్తే నా తమ్ముడు ఎమ్మెల్యే అయినట్టే అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఓటేద్దాం పాటంశెట్టి సూర్యచంద్రకి, మళ్ళాంటి సామాన్యుడు సూర్యచంద్ర అవసరమైతే చేయి పట్టుకుని తీసుకెళ్లి పని చేయించుకునే స్వతంత్రం మనకుంటని సామాన్యులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో సూర్యచంద్ర గెలుపు, సామాన్యులందరూ గెలుపు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, చెప్పండి. అంటే ఇప్పుడు గాజు గ్లాస్ సింబల్ కి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. గాజు గ్లాస్ ను ఈ జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు వాళ్ళకి ఎలాగా ఉంటుంది, పోటీ చేయని మిగిలిన స్థానాల్లో కూడా గ్లాస్ ను ఫ్రీ సింబల్ గా చేర్చారు. అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళు గాజు గ్లాస్ గుర్తు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కోరిన గుర్తు ఇచ్చి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అందులో ఫ్రీ సింబల్ గుర్తులో గాజు గ్లాస్ ఉంది. గాజు గ్లాస్ ఏమైనా ఇండిపెండెంట్ వాళ్ళు కోరుతూ ఉన్నారు. సుమారు ఒక 30 నుంచి 40 మంది వరకు ఇండిపెండెంట్ ప్రస్తుతం ఇటు జగ్గంపేటలో సూర్యచంద్రలో కావచ్చు, విజయనగరంలో నేతాలు గేమ్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రధానంగా గాజు గ్లాస్ తీసుకుని ఉన్నారు. 50 మంది పైన ఉన్నారు. వీళ్ళు గాజు గ్లాస్ తో ఇండిపెండెంట్ హోదాలో పోటీ చేస్తున్నారు. దీంతో జనసేన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మేము పోటీ చేసే చోట కాకుండా మిగిలిన చోట ఇదే సింబల్తో పోటీ చేస్తే జనసేన ఓట్లకి గండిపడే అవకాశం ఉంటుంది కాబట్టి హైకోర్టు వెళ్ళింది. హైకోర్టు విచారణ ఈ రోజు విచారించిన తర్వాత రేపటికి వాయిదా వేస్తుంది. మరి ఫ్రీ సింబల్ గాజు గ్లాస్ కేటాయించడం వల్ల మాకు నష్టం జరుగుతుంది, కూటమికి నష్టం జరుగుతుంది కాబట్టి దీని మీద మీరు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టుని జనసేన లేఖకి మార్చేయించింది. రేపటికి వాయిదా వేశారు. రేపు వాయిదా తర్వాత మరి హైకోర్టు ఏం చెప్తుందో అనేది చూడాలి. అందుకోసం సాధారణంగా ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఫ్రీ సింబల్ కాకుండా కేవలం జనసేనకే కేటాయిస్తే కనుక 21 చోట్ల మాత్రం ఉండేది, మిగిలిన చోట్ల లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఫ్రీ సింబల్ గా కేటాయించడం మిగిలిన వాళ్ళు కూడా గాజు గ్లాస్ కూర్చొని అడుగుతున్నారు. ఇది జనసేన ఓట్లకు ప్రభావించే అంశం కాబట్టి మరి హైకోర్టు తీర్పు ఏం చెప్తుంది, హైకోర్టు నిర్ణయం ప్రకారం ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే ప్రసన్న, ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ గాజు గ్లాస్ ని కేటాయించడం పట్ల జనసేన పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. వారు ఏమని ఆరోపిస్తున్నారంటే ఇది కేవలం అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్రలో భాగంగానే గాజు గ్లాస్ అనేది స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించడం జరిగిందంటుంది. దీని మీద మీరేమంటారు? అంటే ప్రధానంగా వైసీపీ మీద విమర్శించేది రాజకీయ పరమైన విమర్శల్లోకి వస్తాయి. కానీ ఇక్కడ మనం టెక్నికాలిటీ చూసినప్పుడు సిఈసి సంబంధించి గుర్తుల కేటాయింపుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. సిఈసి తీసుకున్న నిర్ణయాలను ఆయా రాష్ట్రాల్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక జనసేనకి గాజు గ్లాస్ గుర్తు వాళ్ళకి మొదటి నుంచి ఉంది కాబట్టి ఆ గుర్తు తాను పోటీ చేస్తున్న 21 స్థానాల్లో కేటాయించారు. మిగిలిన చోట ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ ఇచ్చారు. ఫ్రీ సింబల్ అంటే ఎవరైనా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కనుక వాళ్ళు ఆ గాజు గ్లాస్ గుర్తు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు కోరిన గుర్తు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో మాట్లాడడానికి లావణ్య గారు, జనసేన నాయకురాలు సిద్ధంగా ఉన్నారు. లావణ్య గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ చర్చలో పాల్గొన్నందుకు మొదటిగా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కనుక స్వతంత్ర అభ్యర్థులుగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారికి, తర్వాత మన జనసేన పార్టీకి కూడా గాజు గ్లాస్ ని కేటాయించడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ముఖ్యంగా న్యూస్ 360 ఛానల్ వాళ్ళకి నా నమస్కారాలండి. ఇప్పుడు ఇంతకు ముందు వైసీపీ నాయకులు వచ్చేసి ఏం మాట్లాడారంటే అమ్ముడు పోయారు, ప్యాకేజీ తీసుకున్నారు, ప్యాకేజీ తీసుకోబట్టి 24 సీట్లు తీసుకున్నారు, 24 సీట్లు కూడా మళ్ళీ బీజేపీకి 3 ఇచ్చారు,
ఈయన దత్తపుత్రుడు, మళ్ళీ ఈయన మరి 3 సీట్లు బీజేపీకి దానం చేశారని వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవకలు పేలడం మనందరం కూడా గమనించామండి. ఆ తర్వాత 21 స్థానాల్లో కూడా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు, ధైర్యంగా నిలబడ్డాం. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉండి ఎంతో కష్టపడి కృషి చేస్తూ ప్రతి ఒక్క రోజు క్యాన్వర్సింగ్ చేసుకుంటూ వచ్చిన స్థానాల్లోనే గెలిపించుకుందామని చెప్పేసి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇప్పుడు చూస్తేనేమో ఇండిపెండెంట్ అభ్యర్థికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మాకు చంద్రగిరి నియోజకవర్గంలో చూస్తే టీడీపీకి ఇచ్చారు, తిరుపతికి వచ్చి జనసేనకి ఇచ్చారు. సో టీడీపీలో ఇక్కడ చూస్తేనేమో చంద్రగిరి నియోజకవర్గంలో 30% వైసీపీకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 70% అనుకోండి, 70%లో కూడా ఇప్పుడు జనసేన గాజు గ్లాస్ గుర్తుకి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇచ్చారు. సో దాంట్లో కూడా ఓట్లు చీల్తాయన్నమాట. సో వై నాట్ 175 వార్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదండి, వై నాట్ 175 వార్ అని చెప్పేసి ఇప్పుడు మేము జనసేన తరపు నుంచి మేము మా గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాము. ఇప్పుడు మాట్లాడమనండి, ఎవరు ప్యాకేజీ తీసుకున్నారో ఎవరు అమ్ముడు పోయారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడమని చెప్పండి వైసీపీ వాళ్ళని. లావణ్య గారు ఎప్పుడు కూడా ముందుగా మాట్లాడకూడదు, వెయిట్ చేయాలి, వెయిట్ చేసి చూడాలన్నమాట. ఎస్ లావణ్య గారు, విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ప్రచారంలో భాగంగా చేసుకునేవే. అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల మీద చేస్తారు, ప్రతిపక్షాలు అధికార పార్టీ చేస్తున్నటువంటి వాటి మీద కూడా కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే గ్లాస్ కి సంబంధించి స్వతంత్ర అభ్యర్థులకి కూడా ఎలక్షన్ కమిషన్ గ్లాస్ గుర్తుని కేటాయించింది. దీని మీద మీరేమంటారు? అవునండి, ఏమనేది ఏముందండి, ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు సీఎం కుర్చీ ఎవరికని చెప్పేసి ఇంతకు ముందు నిన్నటి దాకా 2 పేర్లు వినిపించాయండి, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు ఏంటంటే 21 స్థానాలే కదా అన్నారు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా 100% ఛాన్స్ ఉంది, ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. సో వార్ వన్ సైడ్ అన్నమాట. ఇంకా మీదట చూడాలి. ఓట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తంలో అన్నారు వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్నారు, ఈ రోజు అదే నిజమైంది. నిజంగా ఈ ఐడియా మాత్రం ఎవరిదో, నిజంగా నాదెండ్ల మనోహర్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో, మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్ సార్ గారు నిజంగా వాళ్ళందరికీ కూడా నిజంగా తల వంచి నిజంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అసలు మామూలు ప్లానింగ్ అదైతే నిజంగానే నేను ఒక జనసేన వీర మహిళగా, జన సైనికురాలుగా నిజంగానే నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు లావణ్య గారు, ఇప్పుడు మనం కనుక చూస్తున్నట్లయితే కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు, తర్వాత జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి ఇరువురికి కలిపి గ్లాస్ గుర్తు బ్యాలెట్ పేపర్ మీద ఉంటుంది. దీన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి? అంటే ఒకే కాన్స్టిట్యూషన్ లో ఇవ్వలేదు కదండి. ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి తిరుపతిలో ఇవ్వలేదు కదా. ఏ ఏరియాలో ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన తరఫు నుంచి పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తుంది. జనసేన తరఫు నుంచి పోటీ చేయనటువంటి స్థానాల్లో, అంటే టీడీపీ మాత్రమే పోటీ చేసేటటువంటి స్థానాల్లో గాజు గ్లాస్ ఇచ్చారు. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే వైఎస్ఆర్సీపీ కుట్రలో భాగంగా గాజు గ్లాస్ గుర్తొచ్చింది, కానీ ఓట్లు చేయలేనివ్వము అని అంటున్నారు. మేము కుట్రలు చేయాల్సినటువంటి పనే మాకు లేదు, మేము చేసినటువంటి అభివృద్ధి పనులు, తర్వాత సంక్షేమాలు ఇవన్నీ మమ్మల్ని గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. దీని మీద మీరేమంటారు? అవునండి, చాలా అభివృద్ధి చేశారు. ఎలాంటి అభివృద్ధి అంటే వచ్చిన కంపెనీల్ని వెనక్కి తరిమి కొట్టడంలో అభివృద్ధి ముందంజలో ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అదే విధంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వెనకంజలో ఉండి దాంట్లో కూడా అభివృద్ధిలో ఉన్నారు. అదే విధంగా మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యపాన నిషేధం చేయకుండా తీపి లిక్కర్ తీసుకొచ్చి అమ్ముకుంటూ దాంట్లో కూడా కొన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటూ దాంట్లో కూడా వాళ్ళ కొన్ని లక్షల కోట్లు కూడబెట్టుకుని ఆ విధంగా వైసీపీ పార్టీ వాళ్ళు అభివృద్ధి చెందారు. అదే విధంగా డిఎస్సీ విడుదల చేయకుండా అభివృద్ధిలో ఉన్నారు. అదే విధంగా ఉచిత విద్య పిల్లలు ఎంతమంది ఉంటే కూడా అంతమందికి చదివిపిస్తామని చెప్పేసి పిల్లలకి నిజంగా అనకూడదు ఆ మాట. నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే ఒక తల్లికి ఒక చెయ్యి విరిచినట్టే ఆ రకంగా కన్న తల్లిదండ్రులను బాధ పెట్టి దాంట్లో కూడా అభివృద్ధిలోనే ఉన్నారు. ఈ రోజు చూస్తే నిన్నటి నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని దోచుకుని ఏపీ మొత్తాన్ని ఖాళీ చేసి శ్రీమంతుడు మూవీలో 6,000 ఎకరాల కింద ఏపీ రాష్ట్రాన్ని మొత్తాన్ని దోచుకోవాలనే ప్లానింగ్ లో కూడా అభివృద్ధిలో ముందంజలో ఉన్నారండి వైసీపీ పార్టీ వాళ్ళు. ఇవంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకుని రేపటి రోజున మన ఉనికి ఏంటి, మనం ఎక్కడుంటామో ఏదో చెప్తారంటే అంతే ఎక్కడో పడ్డారు అన్నట్టుగా ఆ రకంగా ఇంకా గనక ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే కనుక అసలు ఈ రాష్ట్రంలోనే లేకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టేటటువంటి ఆ దిశగా ముందంజలో ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. సో హలో ఏపీ, బై బై వైసీపీ.
ఓకే, మీ నినాదంతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు, కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ కుట్రలు వాళ్ళే చేసి మమ్మల్ని ఇరికించడం, అంటే ప్రజలకు ఏదో తప్పు దారి పట్టించే విధంగా వీరు చేస్తున్నారు ఈ ఆరోపణలు అన్ని అని అంటున్నారు. దీనికి ఏమంటారు? ఏమి ముందు ఎవరు కుట్ర చేస్తే ఎవరండి? ఇప్పుడు ఆయన ఏమన్నా రాష్ట్రానికి రాజధాని తీసుకొస్తానంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెయ్యడ్డం పెట్టి ఆపారా అండి? మద్యపాన నిషేధం చేస్తామంటే చెయ్యడ్డం పెట్టి ఆపారా? సిపిఎస్ రద్దు చేస్తామంటే చెయ్యడ్డం పెట్టి ఆపారా? లేకపోతే రైతులకి సహాయం చేస్తామంటే చెయ్యడ్డం పెట్టి ఆపారా? ఏది చేయకోకుండా ఆయన 5 సంవత్సరాల పాటు 4.5 సంవత్సరం పాటు భూమి బీర్లు తాగేసి నిద్రపోయి వైసీపీ నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే మోదీ గారి మీద పడేగిస్తే ఎవరేం చేస్తారండి? నీకు ఒక్క అవకాశం అన్నప్పుడు ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించి 151 స్థానాల్లో గెలిపించినప్పుడు ఎంత అభివృద్ధి చేస్తుండొచ్చు. ఓకే, ఒక 2 సంవత్సరాలు కరోనా కాలం పోయింది. 3 సంవత్సరాలు ఏం చేశారు మీరు? 3 సంవత్సరాలు ఏం చేశారు? రాష్ట్రానికి రాజధాని ఎందుకు తీసుకుని రాలేకపోయారు? రాష్ట్రానికి కంపెనీలు ఎందుకు తీసుకుని రాలేకపోయారు? యువతకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేకపోయారు? ఎవరు చేయడం పెట్టి ఆపారు? ఎవరు అడ్డంగా నిలబడుకుని ఆపారు? ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఇది ఎవరి కుట్ర? సో కుట్ర చేసుకుని రాష్ట్రాన్ని దోచుకుని 1,00,000 కోట్లు వెనకేసుకుని తండ్రి లేని బిడ్డని అంటూ సానుభూతి చూపించుకుని తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేల దగ్గర సంతకం పెట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా, లేదు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజుతోటి ఇంకా ప్రజలకి క్లారిటీ వచ్చింది. తప్పకుండా విజయం అనేది జనసేన పార్టీదే, రాసి పెట్టుకోండి. ఓకే, అయితే మీరు ఆరోపణలు ఎన్ని విధాలుగా చేసినప్పటికీ విజయం నన్నే వరిస్తుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. తర్వాత చేసినటువంటి సర్వేలు కూడా ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ వాళ్ళకే గెలవటానికి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఎవరు నేను ఓడిపోతానని ముందుగా చెప్పుకోరు కదండి. ఓడిపోతామని ముందుగా తెలిసినప్పుడు మీరు ఎందుకు పోటీ చేయడం అని చెప్పేసి మీ మీడియా వాళ్ళే అడుగుతారు, ప్రజలు కూడా అడుగుతారు. కాబట్టి ఓడిపోతున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ కట్ గా తెలుసు. కానీ ఇంకా పోటీ చేయాలి తప్పదు, ఓడిపోయిన భయంతో మొహం చాటేసుకున్నారు. ఈ 5 సంవత్సరాల పాటు సంపాదించుకుని పక్కకు తప్పుకున్నారని ప్రజల దగ్గర అనిపించుకోవడం ఇష్టం లేక ఏదో పోటీ చేస్తామంటే పోటీ చేస్తామనే విధంగా పోటీ చేస్తున్నారు. అంతేకాని వాళ్ళకి ఖచ్చితంగా ఓటమి భయం ఏ రోజు పట్టుకుంది. ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువైంది. ఈ రోజుతో ఇంకా అసలు నిద్ర పడదు. 15 రోజులు నిద్ర లేని రాత్రులు గడుపుతారు వైసీపీ వాళ్ళు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. రోజు మొత్తం వైసీపీ నాయకులందరికండి ఈ ఎలక్షన్ 13వ తేదీ నైట్ వరకు నిద్ర లేని రాత్రుల తర్వాత ఎలక్షన్ మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చేదాకా కూడా వాళ్ళకి నిద్ర లేని రాత్రులే. ఆ తర్వాత ఖచ్చితంగా మోహం చూపించుకోలేక, ఏపీ రాష్ట్ర ప్రజలకు మోహం చూపించుకోలేక ప్రతి ఒక్కళ్ళు ఇతర దేశాలకు పారిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే లెక్కలు అడుగుతారు రాగానే, అధికారంలోకి రాగానే లెక్కలు వాళ్ళు బయటకు తీసి దొంగ లెక్కలు చూపించి అరెస్టు చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి పంపించడం కాదండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే లెక్కలు అడుగుతారు. ఆయన మీద పడిన ఆరోపణలకు కూడా ఆయన కక్ష తీర్చుకోరు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అంత కక్షపూరితమైనటువంటి చర్య ఎప్పుడు చేయరు ఆయన. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క నిధులు దోచుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా లెక్కలు అడుగుతారు, నిలదీస్తారు. సమాధానం చెప్పడానికి సిద్ధమా, ఆన్సర్ చేయడానికి సిద్ధమా అక్కడ అడగండి, వైసీపీ పార్టీ వాళ్ళని అడగండి. రైట్ లావణ్య గారు, అయితే ఫైనల్ ఇప్పుడు ఎంత మెజారిటీతో జనసేన రాబోతోంది? అది ఖచ్చితంగా సగానికి సగం ఉంటుందండి, బరాబర్ కూటమి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఇండిపెండెంట్ గా కూడా గాజు గ్లాస్ గుర్తుకి ఇచ్చారు కాబట్టి. సో టీడీపీకి, జనసేనకి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది పోటాపోటీగా యుద్ధం అనే చెప్పాలి. సో ఎట్లయినా కూడా కూటమే కాబట్టి సో ఖచ్చితంగా గెలిచేది మాత్రం జనసేననే. ఎస్ రైట్, మీరు అనుకున్నట్టే జరుగుతుందని మనం అంతా కోరుకుందాము. థ్యాంక్ యూ ఈ చర్చలో పాల్గొన్నందుకు లావణ్య గారు. ఇక ఇప్పటికే పలుమార్లు ఈసీని కలిసిన జనసేన న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ గ్లాసు గుర్తు వైసీపీకి కలిసి వస్తుందా లేదా కూటమికి కలిసి వస్తుందా అనేది చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.